గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత అండి. ఈరోజు అయితే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత పెద్ద క్వాంటిటీలో బిర్యానీ చేసేది అయితే నేను మీకు చూపించేస్తున్నా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు. ఇక్కడైతే ఒక 2 లీటర్ల ఆయిల్ అయితే వేసుకుంది. ఆ ఆయిల్ కాగిన తర్వాత 3 కేజీల ఎర్రగడ్డలు అయితే వేసుకునేసింది. 1/4 కేజీ పచ్చిమిర్చి అయితే వేసుకుంది, కట్ చేసుకున్నది. పెద్ద క్వాంటిటీలో అయితే చేస్తున్నాం. ఇక్కడైతే 8 కేజీ రైస్కి 8 కేజీ చికెన్ తీసుకుంది. పెద్ద క్వాంటిటీలో అయితే చేస్తుంది. ఆయిల్ కొంచెం ఆయిల్లోనే ఎర్రగడ్డలు ఫుల్ ఫ్రై చేసుకుంటుంది చూడండి. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే 8 కేజీ చికెన్ చెప్పినాను కదా, కడిగి క్లీన్ చేసి ఎత్తుకుని వచ్చి పెట్టుకుంది. ఇప్పుడైతే అల్లము తెల్లగడ్డల పేస్ట్ అయితే 1/2 కేజీ వేసుకుంటుంది. అక్కడే విడిపించి క్లీన్ చేసి మిక్సీ పట్టుకుని వచ్చింది. ఇదైతే నేను ఇంట్లో చేసిన కారం అయితే వేసుకుంటుంది. 1/4 కేజీలో కొంచెం వేసింది, అంటే 1/4 కేజీలో ఒక అర్ధం వేసింది, అర్ధం అయితే పక్కన పెట్టేసింది. ఎందుకంటే ఇది కొంచెం ఏజ్ అయిన వాళ్ళు తింటున్నారు కాబట్టి కారం తగ్గించింది. ఇప్పుడైతే వేసుకుంది గరం మసాలాకి ఏమి యాడ్ చేసినామంటే కొంచెం చెక్క, కొన్ని లవంగాలు, కొన్ని యాలకులు, ఈ 3 చేరి ఒక 100 గ్రామ్స్ ఉంటాయి. ఈ 3ను అది పొడి కొట్టి అయితే వేసుకుంది. ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకుంది కొంచెము. ఇంకా చికెన్ అయితే వేసుకునేస్తుంది. ఈ ప్లేస్ ఎక్కడ అని చెప్పలేదు కదండి. ఇది అయితే ఒక అనాథ ఆశ్రమకి అయితే వెళ్ళాము మేము. ఇది బెంగళూరులో ఉంటుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ అంతా వస్తుంది. ఆ ఆశ్రమకి మేము వెళ్ళాము. చాలా రోజుల నుంచి అయితే నా మనసులో అయితే ఇది ఉండింది. అంటే మనమే అక్కడ వెళ్ళేసి అన్నం చేసి వాళ్ళకి పెట్టేసి రావాలనేది నా మనసులో అయితే ఉండింది. నేను నా ఫ్రెండ్ దగ్గర చెప్పినప్పుడు ఆ పిల్ల సరే మనం 3 పోదాము అనేసి అనింది. మేము 3 షేర్ అయితే చేసుకుని ఏమేమి కావాలో బిర్యానీకి అదంతా మేము 3 షేర్ తీసుకుని పోయి అక్కడ చేసి పెట్టి వాళ్ళకి అన్నం అయితే పెట్టేసి వస్తామన్నమాట. చాలా రోజులుగా నేను అడుగుతూనే ఉన్నాను ఎప్పుడు పోదాము అనేసి పిల్లకి. మా ఫ్రెండ్కి అడిగినాను. ఆ పిల్ల అయితే వాళ్ళని అడిగిందంట, మేము ఇంట్లోనే చేసుకుని వచ్చి మేము ఇట్లా అనుకుంటున్నాము, ఇంట్లోనే చేసుకుని వచ్చి అక్కడ పెట్టొచ్చు అంటే వాళ్ళైతే అందుకు ఒప్పుకోలేదన్నమాట. ఎందుకంటే అక్కడ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు, అంటే షుగర్, బీపీ అలా ఎక్కువ ఉండే వాళ్ళు ఉన్నారు, కారం ఎక్కువ తినరు. కాబట్టి మీరు ఇంట్లో ఎలా చేస్తారో మ్యామ్ మాకు తెలీదు, మీరు ఏదేది కావాలనుకుంటే అది తీసుకుని వచ్చి మీరు ఇక్కడే వంట చేయొచ్చు. వంటకు కావాల్సిందంతా మేము స్టవ్ కానీ గ్యాస్, పాత్రలు ఇదంతా కావాలంటే మేము మీకు ఇస్తాము అని వాళ్ళంటే ఇంకా అక్కడికే వెళ్ళాము. అక్కడే వెళ్ళి చేస్తున్నాం అన్నమాట. పాపం వాళ్ళు హెల్ప్ చేశారు. పాపం తీసుకుని వచ్చి పెట్టారు, స్టవ్ అదంతా ఇచ్చారు. ఇంకా మేము 3 ఫస్ట్ కూర్చుని ఇదంతా ఏదేది కావాలో ఇదంతా ఫస్ట్ కట్ చేసుకుని దీనికి బిర్యానీకి ఏమేమి కావాలో ఇదంతా ప్రిపేరింగ్ ఫస్ట్ చేసుకుని ఆ తర్వాత పిల్ల అయితే నిలుచుకుంది. ఇంకా అక్కడ మేము చేస్తున్నాం కదా ఎలా వస్తుందో అని నేనైతే ఒక గుర్తుగా ఉంటుంది కదా అని ఒక వీడియో అయితే తీసుకునేసినాను. ఇంకా మేము అక్కడ చేస్తున్నప్పుడు ఆ పిల్లోడు వచ్చి టీ పెట్టేసిపోయినాడు మధ్యలో. చాలా మంచి వాళ్ళు, మంచిగా చూసుకుంటారు. అక్కడ పోయిన తర్వాత మేడం తినండి, కాఫీ తాగండి, టీ తాగండి అనేసి అడుగుతూనే ఉంటారన్నమాట. 3 కేజీలు టమోటాలు అయితే వేసుకుంది చూడండి. ఈ పిల్లోడే ఇక్కడ మనకి హెల్ప్ చేస్తున్నాడు చూడండి. రైస్లో వాటర్ వేస్తున్నాడు. రైస్ కడుక్కుని వచ్చి అక్కడ పెట్టుకున్నాము. మళ్ళీ వాటర్ అయితే ఆ పిల్లోడి చేతిలో వేపిస్తుంది. మనకి ఇష్టమైనట్టు అంటే మనకి నచ్చినట్టు చేస్తేనే కదండి కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. అందుకనే ఇలా అనుకున్నా చాలా రోజులుగా. ఈరోజు నెరవేరిందన్నమాట. ఒక 2 కట్లు పుదీనా, ఒక 2 కట్లు కొత్తిమీరకు అయితే కట్ చేసి వేసుకుంటుంది.
పెద్ద పెద్దవి 2 కట్టలు పుదీనా, 2 కట్టలు కొత్తిమీరకి అయితే వేసుకుంటుంది. ఇంకా పక్కన అయితే రైస్ పెట్టేసింది ఉడికేదానికి. ఆ నీళ్ళు వేపించినాం కదా పిల్లోడి చేతిలో, రైస్ పెట్టేసి దాంట్లో అయితే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోయింది, కేసరి కలరు. ఇక్కడైతే 1 లీటర్ పెరుగు అయితే వేసుకుంటుంది ఇప్పుడు. పెరుగు వేసుకుని ఇంకా కలుపుకోవడమే. బాగా కలుపుకుని ఇంతవరకు స్లిమ్లో పెట్టుకుని ఉంది స్టవ్. చూడండి కలుపుతుంది. బాగా కలుపుకుని చికెన్ అంతా కలిసేలాగా, పెరుగు అంతా కలిసేలాగా, టమాటో పెరుగు కలిసేలాగా కలుపుకునేసి ఇంకా స్టవ్ అయితే ఇప్పుడు స్లిమ్లో ఉంది కదా, రైస్ చేసుకుంటుంది, ఎక్కువ పెట్టుకుంటుంది. రైస్ ఆ పక్క ఎందుకు పెట్టుకున్నామంటే ఇందులో సరిపోదా అనేసి రైస్ అయితే అక్కడ పక్కన పెట్టుకుని ఉంది. కొంచెం ఉడికిన తర్వాత, ఒక అర్ధం ఉడికిన తర్వాత దీంట్లో అయితే యాడ్ చేసుకుంటుంది. చికెన్ బాగా ఉడికిపోతుంది కదండి, అప్పుడు ఇందులో కలుపుకునేస్తే సరిపోతుంది అనేసి పెట్టేసిందన్నమాట. ఇంకా ఇక్కడ రైస్ పెట్టింది కదండి ఉడికేదానికి, ఆ రైస్లో సాల్ట్ అయితే వేసుకుంటుంది. ఇక్కడైతే పెరుగు పచ్చడికి దోసకాయలు, కొన్ని ఎర్రగడ్డలు, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత దానిమ్మకాయలు విడిపించి పెట్టుకుంటున్నారు అక్క పక్కన. అక్క అయితే విడిపించి పెట్టుకుంటున్నారు. ఇది రైస్ అయితే కలుపుతుంది. ఇక్కడ రైస్ అయితే కలుపుకునేస్తుంది బాగా, సాల్ట్ వేసింది కదా, కలుపుకునేస్తుంది బాగా. మెమొరబుల్గా ఉంటుంది అనేసి నేనైతే వీడియో తీసుకున్నాను, కానీ చాలా బాధగా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత. చాలా మంది అనాథలు ఉన్నారు అక్కడ. అంటే పిల్లలు ఉండి కూడా బయట వదిలేసిన వాళ్ళు, పేరెంట్స్ బయట వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు వీడియో చూసిన తర్వాత ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ అయితే చేయండి. ఇదైతే బెంగళూరులో ఉంటుంది. చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. అన్నం విషయంలో కానీ, రేషన్ విషయంలో కానీ, ఫుడ్ వాళ్ళే తీసుకుని వచ్చి పెట్టేదైనా సరే, లేదంటే రేషన్ ఇచ్చేదైనా సరే, చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. ఇందులో మాది కూడా ఒక స్మాల్ హెల్ప్ అన్నమాట. చాలా చిన్నది, కానీ మనసుకు చాలా హ్యాపీ అనిపించింది. రైస్ అయితే ఇప్పుడు అర్ధం ఉడికిన తర్వాత ఇందులో అయితే యాడ్ చేసుకునేసింది. చికెన్లోకి అయితే కలిపేసి ఇంకా కింద చికెన్ ఉంది కదండి, చికెన్ పైకి వచ్చేలాగా రైస్ మొత్తం కలుపుకునేస్తుంది ఆ పిల్ల. అంతే అండి, సింపుల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఓపిక్గా ఉండాలి, ఓపిక్గా నిలబడి అక్కడ చేసేవాళ్ళు కావాలి. కట్ చేసి అదంతా ఈజీనే, కానీ అక్కడ నిలబడి ఓపిక్గా చేసే వాళ్ళు అయితే కావాలి. చికెన్ ఉడికిందా, రైస్ ఉడికిందా, ఎంత క్వాంటిటీలో ఉడికిందా అని చూసుకుని చేసేవాళ్ళు అయితే కావాలి. చూడండి ఇప్పుడు దమ్ పెట్టేసింది. అది పెట్టి ఒక 10-15 మినిట్స్ అలా వదిలేసింది అన్నమాట. ప్లేట్ పెట్టేసి దానిపైన ఒక నీళ్ళు బకెట్ పెట్టేసి వదిలేసింది. ఇక్కడైతే పెరుగు పచ్చడికి కలుపుకునేందుకు అప్పుడే చెప్పినా కదా, దోసకాయ, దానిమ్మకాయలు ఇంత కలుపుకుంటుంది. దొండి పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకుంటే ఇది కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా చూడండి అక్కడ నేనైతే ప్లేట్లు ఇస్తున్నా. ఇది వద్దన్నా కానీ వాళ్ళు లేదు, వీడియో తీస్తామండి, మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తామన్నారు. ఇక్కడ నేనైతే ప్లేట్లు ఇస్తున్నా. ఆ తర్వాత వాళ్ళు మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ అన్నం వడ్డిస్తుంది.
ఇక్కడైతే చూడండి నేను ప్లేట్లు అయితే పెట్టేసి వాటర్ అయితే అక్క గ్లాసులు అయితే ఇస్తుంది. కొంతవరకు వాటర్ నేను వేస్తా, కొంతవరకు అక్క వేస్తుంది. చూడండి మేము 3 మెంబర్స్ పోయినామని చెప్పినాము కదా, అందులో ఈ అక్క కూడా గ్లాసులు ఇస్తుంది చూడండి. ఆ అక్క కూడా మళ్ళీ వెనకాల నుంచి నేను వాటర్ అయితే వేసుకొని వస్తున్నా. వాటర్ అయితే ఇస్తున్నా. ఆ తర్వాత మా ఫ్రెండ్ అయితే అన్నం అయితే వడ్డిస్తుంది. చాలా అంటే చాలా మనసుకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే అప్పుడప్పుడు బయట వాళ్ళకి అక్కడ పోయి ఇక్కడ పోయినప్పుడు కానీ ఇచ్చేవాళ్ళం, కానీ ఇక్కడ పోయి చేసిన తర్వాత మనసుకైతే ఇంత హ్యాపీగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఏది కొనుక్కున్నా ఏది చేసినా ఇంత హ్యాపీగా అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ పోయి ఇలా చేసిన తర్వాత అయితే నేను మస్తు హ్యాపీ ఫీల్ అయినాను. అంటే మన చేతులతో చేసి మన చేతులతో వడ్డించే ఫీల్ ఉంది కదండి, ఆ ఫీలే వేరు. అంటే అన్నీ ఉండి అన్నీ చేసే వాళ్ళకి కాదు, కానీ ఇలాంటి వాళ్ళకి చేసే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.